సార్ అంటే మీరు చూసిన చాలా ఫన్నీ దేని గురించి గొడవలు చూసారు సార్ మీరు? అంటే దీని గురించి ఇప్పుడు బ్రష్ గురించని మనకి ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం అర్థమైంది. కానీ దాని బ్యాక్ ఎండ్ చాలా స్టోరీ ఉండొచ్చు గానీ, జనరల్‌గా మీరు చూసినవి మీ రెగ్యులర్ లైఫ్‌లో చూసినవి, అరె! దీని గురించి ఏంట్రా గొడవ పడుతున్నారన్నది. ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారి వయసు, నా వయసు హ్మ్. పెద్ద వయసు కాబట్టి, మా జీవితంలో, మా అనుభవంలో ఇటువంటి కొల్లలుగా ఉంటాయి. ఎందుకంటే ప్రతి చిన్న దానికి కూడా గొడవ పడేటువంటి సందర్భాలు మేము ఎన్నో చూసుంటాం. అసలు పండ్ల పులుసు గురించి గొడవ పడతామని మా జీవితంలో ఊహించలే. నీళ్లు కొనుక్కొని తాగుతామని కూడా అనుకోలేదు. అనుకోని ఇవి కొనుక్కొని తాగుతున్నాం ఇప్పుడు. మేము చిన్నగా ఉన్నప్పుడు కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నీళ్ళు కొనుక్కొని తాగుతారు. బియ్యం సంచి రూ. 1000 బియ్యం సంచి అవుతుందని అన్న రోజుల్లో రూపాయికి రూపాయికి కిలో బియ్యం, రూపాయికి కూడా కాదు, రూపాయి లోపలికి కిలో బియ్యం రూపాయికి సంచి రూ. 2 సంచి ఉన్న రోజుల్లో రూ. 1000 సంచి అంటే అనూహ్యం అది. అసలు సంభవం అనుకున్నాం. నీళ్లు కొనుక్కొని తాగడం ఏంది, టూ మచ్ ఇది. ఇంకా అదంటే ఇంకా నీళ్లు కొనుక్కొని తాగడం ఏంది. మాకు పుష్కలంగా నీళ్లు, ప్రతి ఇంట్లో బావి ఉండేది. ఈ ట్యాపులు లేవు కదా అప్పుడు. ప్రతి ఇంట్లో చేదబావి. ఒకవేళ ఇంట్లో చేదబావి లేకుంటే ఆ వీధిలో ఒక చేదబావి ఉండేది. అందరూ ఆ ఇంట్లో నుంచి తెచ్చుకునేవాళ్ళు. ఆ స్నానానికి వెళ్ళడానికి పెద్ద మోటార్ బావి ఉండేది. చెరువులు ఉండేవి పుష్కలంగా. నీళ్ళు ఎటు చూసినా మాకు నీళ్ళే. అటువంటి అటువంటి మానవాళికి రాబోయే రోజుల్లో నీళ్లు కొనుక్కొని తాగడం ఏంది అట్లా.